హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇక్కడ చూడొచ్చు. సో కాగ్నిజెంట్ కంపెనీ నుంచి అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ కంపెనీ నుంచి మనకి ఇంటి దగ్గరే ఉండి మనము ఈ యొక్క ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు. సో అయితే దీనికి వచ్చేసి మనకి ఇక్కడ చూశారు కదా, సో అప్లైడ్ అని చెప్పేసి, సో ఈ యొక్క అప్లై పైన క్లిక్ చేసి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇకపోతే ఈ జాబ్ వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకి. సో మనకి ఇది 2 రోజుల నుంచి అయితే అప్లికేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తం వచ్చేసి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. సో ఇక్కడ చూసుకుంటే మనకి రిమోట్ కంట్రోల్ అనమాట. అంటే రిమోట్ కంట్రోల్ అని అంటే వాళ్ళు మీకు ఫోన్లు చేస్తూ ఉంటారు. అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది వాళ్ళు మీకు ఫోన్లో లేదా మెసేజ్లో ఆర్ మెయిల్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు. సో మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ పోతే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక జాబ్ హైలైట్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మీరు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ హైదరాబాద్ లొకేషన్. అంటే సో హైదరాబాద్కు సంబంధించినటువంటి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అందరూ ఊరికంగా పీపుల్స్ కూడా సో మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు ఓన్లీ ఫ్రెషర్స్ అనమాట. సో షిఫ్ట్లో వచ్చేసి మనకి రొటేషనల్గా ఉంటుంది. సో కాబట్టి సో మీరైతే మిస్ కాకండి ఈ యొక్క జాబ్కి అప్లికేషన్ చేసుకోవడానికి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో చూడొచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ పోతే ఇక స్కిల్స్ ఏంటి అని అంటే సో ఇక్కడ చూడొచ్చు డిజిటల్ మార్కెటింగ్ అనమాట ఇది. సో డిజిటల్ మార్కెటింగ్ కింద మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఇకపోతే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే కంటెంట్ క్యూరేషన్, కంటెంట్ రివ్యూ అండ్ అలాగే కంటెంట్ మోడరేషన్ అనమాట. సో ఆల్రెడీ వాళ్ళు మీకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది మొబైల్లో. సో ఆ ఇంటర్వ్యూలో మొత్తం కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి మీరు ఈ యొక్క జాబ్కి అయితే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై ఇస్తాను. అండ్ మీకు ఈ ఉద్యోగం నుంచి ఇంకా నార్మల్గా మనం ఏంటి అని అంటే సో జీతం పర్ మంత్ జీతం వచ్చేసి సో వాళ్ళు మీకు ఇంటర్వ్యూలోనే తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది. మీకు పర్ మంత్ శాలరీ ఎంత ఇస్తారు అనేది. సో కాబట్టి సో ఈ యొక్క జాబ్కి అప్లై చేసిన తర్వాత సో మీకు కాల్ అయితే చేస్తారు. కాల్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడ అప్లై పైన అయితే ఒకసారి క్లిక్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుందో అనేది. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి అది రావడం లేదు. సో మీరైతే అప్లై చేయండి ఫ్రెండ్స్, అప్లై చేయండి. సో మీకు కాల్ వచ్చినప్పుడే మీకు మీరైతే రిసీవ్ చేసి సో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే అటెండ్ అక్కడ నుంచి క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఆగండి. నేను అప్లై చేసిన జాబ్కి సో నాకు వచ్చేసి ఏదో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అప్లికేషన్ సెండ్ అయితే నాకు రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే నేను ఆల్రెడీ అప్లికేషన్ సెండ్ చేసిన కాబట్టి సో మన నా అప్లికేషన్ ఏం చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే రివ్యూ అయితే ఉంది. సో అప్లికేషన్ స్టాటస్ వచ్చేసి మనకి అప్లైడ్ నేను 27 అంటే ఈరోజు అప్లై చేసిన. సో అప్లికేషన్ సెండ్ అయింది. సో ఇక్కడ అవైటింగ్ రిక్రూటర్ యాక్షన్ అనమాట. సో రిక్రూట్ చేసుకుంటారా లేకపోతే మనకి ఈ విధంగా అయితే స్టాటస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ అప్లికేషన్ చేసినాను కాబట్టి సో మీరు కూడా అప్లికేషన్ అయితే చాలా త్వరగా అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. నేను అక్కడ నుంచి మీకు ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.